నేను డాడీ అన్నా పెద్దనాన్న ఫస్ట్ అది నా కన్ఫ్యూజన్. ఉస్తాద్ భగత్ సింగ్ చూసారా? ఓజీ చూసినప్పుడు ఆ సెటిల్డ్ ఆ స్వాగ్ ఎంత నచ్చిందో. నేను ఉస్తాద్లో బాబాయ్ని అంత భయంతో కూడుకున్న గౌరవం ఉంటుంది. సో అట్లా మీ ఫ్యామిలీలో మీకు ఎవరు? చిరంజీవి గారు, డాడీ. చిరంజీవి గారు. ఆ భయం ఏదైతే ఉంటుందో నేను అది యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే మా నాన్న అంటే నాకు ఎలాగో భయం లేదు, ఎవరో ఒకరి మీద అయినా భయం ఉండాలి కదా అని. అన్నయ్య ఆల్రెడీ హీరో లేదండి, యాక్చువల్లీ అంటే మాట్లాడాలి సినిమా గురించి అని కాదు, వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. అందులో ఒక టాపిక్ సినిమా. నిహారిక గారు ఉస్తాద్ భగత్ సింగ్ చూసారా ఈ బిజీ స్కెడ్యూల్లో? ఎస్, ఎట్లా మిస్ అవుతానండి. ఓకే, ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి? ఎలా? నో, నాకు ఓజీ చూసినప్పుడు ఆ సెటిల్డ్ ఆ స్వాగ్ ఎంత నచ్చిందో. నేను ఉస్తాద్లో బాబాయ్ని అంత లైవ్లీగా స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా నేను అంతా ఎంజాయ్ చేశాను. సో ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళారా లేకపోతే? లేదండి, నేను ముందే వెళ్ళాను. మీరు ముందే వెళ్ళారా? ఓకే, వెరీ నైస్. ఇప్పుడు మన ఇంట్లో మన ఫాదర్ని, ఎస్ ఆఫ్ కోర్స్ గర్ల్స్ అంతా కూడా ఫాదర్ని బాగా లైక్ చేస్తారు అండ్ ఆ బాండింగ్ ఉంటుంది, ఫ్రీగా ఉంటారు. బట్ ఇంట్లో మావయ్యలు కానీ, పెదనాన్నలు కానీ, బాబాయిలు కానీ, ఎవరైనా కానీ కొంతమంది చూస్తే ఏంటంటే అది భయంతో కూడుకున్న గౌరవం ఉంటుంది. సో అట్లా మీ ఫ్యామిలీలో మీకు ఎవరు? చిరంజీవి గారు, డాడీ. చిరంజీవి గారా? ఓకే, అంటే కొంచెం భయపడతారా? అంటే భయంతో కూడిన గౌరవం. ఓకే ఓకే. అండ్ మీ బాండింగ్ ఎలా ఉంటుంది ఎవరితోటి? చిరంజీవి గారితో? చాలా ఫ్రీగా ఉంటానండి నేను. అంటే కానీ అదేమంటారు, ఆ బౌండరీ డెఫినెట్గా ఉంటుంది. చిన్నప్పుడు ఇంకా తక్కువ ఉండేది ఆ బౌండరీ. బట్ ఆబ్వియస్లీ యాజ్ వీ గ్రో ఓల్డర్ రెస్పెక్ట్ తోటి వచ్చే ఆ చిన్నపాటి ఆ భయం ఏదైతే ఉంటుందో నేను అది యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే మా నాన్న అంటే నాకు ఎలాగో భయం లేదు, ఎవరో ఒకరి మీద అయినా భయం ఉండాలి కదా అని. సో ఐ లైక్ దట్. అంటే ఏది షేర్ చేసుకోను అని కాదు, యాక్చువల్లీ చాలా ఓపెన్గా డాడీ తోటి మాట్లాడుతున్నాను. పెద్దనాన్న కూడా మాట్లాడతారు సినిమా గురించి. నేను డాడీ అన్నా పెద్దనాన్న ఫస్ట్ అది నా కన్ఫ్యూజన్. మీడియా ముందు అందరికి అంటే మీకు అలవాటు, మీకు ఆఫీసులో 1,00,000 సార్లు అంటాను కాబట్టి. సో ఐ లైక్ దట్. అది ఆ రెస్పెక్ట్ తోటి కూడుకున్న భయం ఉండాలి. డిస్కస్ చేస్తూ ఉంటారా మీ సినిమాల గురించి? ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నానని, లేకపోతే ఇలా ఇలా జరుగుతుందని డిస్కస్ చేస్తూ ఉంటారా చిరంజీవి గారు? చెప్తూ ఉంటారు. ఓకే, నైస్. అంటే ఇంట్లో కూడా మొత్తం సినిమా వాతావరణమే ఉంటుందా? ఎందుకంటే అన్నయ్య ఆల్రెడీ హీరో. లేదండి, యాక్చువల్లీ అంటే మాట్లాడాలి సినిమా గురించి అని కాదు, వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. అందులో ఒక టాపిక్ సినిమా. సినిమా గురించి అస్సలు మాట్లాడుకోవద్దు, లేకపోతే సినిమా గురించే మాట్లాడుకోవాలి అని లేదు. వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. ఓకే.